ఈ విధంగా ఆయనను మహిమపరచడానికి ఆయన మరి సిలువలో మన కొరకు, నా కొరకు, నీ కొరకు మరి మన పాపముల నిమిత్తము బలి అవుతున్నప్పుడు మాట్లాడిన మాటలను మరి జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఈ విధంగా కూడుకున్నందుకు దేవుని నామన వందనాలు. మీ అందరికీ నా యొక్క వందనములు తెలియపరుస్తుంటున్నాం. ఇటు అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎంతోమందికి ఈ అవకాశము దొరకలేకపోవచ్చు, ఎందుకంటే ఎన్నో కారణముల చేత ఈ మంచి దినమును చూడలేక గతించిన వారుగా ఉన్నప్పటికీ మరి మనకైతే ఈ అవకాశం ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి మరి పోయిన గత సంవత్సరం అయితే నేనైతే చాలా బలహీనంగా ఉన్నాను. మరి ఈ సంవత్సరం దేవుడు నిలబడడానికి ఇచ్చిన ఈ ఆరోగ్యం బట్టి, అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి ప్రతి సంవత్సరం మనము ఎన్నో మాటలు ఆయన పలికిన మాటలు మాట్లాడుతున్నాము, అవి ఆచరిస్తున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ అవి మనము వాటి ప్రకారంగా నిలబడలేని స్థితిలో మనం ఉంటున్నాం. ఒకరిని క్షమించలేని స్థితి, మరొకరిని ప్రేమించలేని స్థితి మనలో కలిగి ఉంటున్నాయి. అలా కాకుండా మరి ఈ దినమైనను మన మనసులను మార్చుకొని ఆయన మాట్లాడిన ప్రతి మాట భయభక్తులతో విని మరి ఆయన చెప్పిన నడవడికలను నడవడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రతి ఒక్కరూ వినియోగించుకుందాం. మరి దేవుడు సిలువలో మాట్లాడినటువంటి 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనము. అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నానని. మరి లేఖనములు నెరవేర్చుట కొరకే నేను తప్పికొనుచున్నాను అంటున్నాడు. మనం మనుషులం కాబట్టి ఎండకు, వేడికి, ఈ వేసవి కాలంలో మనం భరించలేము. ఎండకు మండుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మరి ఇక్కడ ఈ ఆలయంలో కూడినా కూడా మనము ధూప దప్పిక వేయడం మనకు మనుషులుగా కలుగుతున్నాయి. ఆయన మనిషి కుమారుడిగా ఈ లోకమునకు అవతరించి మరి మనకు ఒక దేవునిగా కాక మనిషికి ఏమేమైతే కలుగుతున్నాయో, ఏమేమైతే జరుగుతున్నాయో అవన్నీ మనకి లోకంలో చూపించడానికి మరి తను తప్పికొనిచున్నాను అంటున్నాడు. ఎందుకు తప్పికొనిచున్నాను అంటే ఆయన దేవాది దేవుడు కదా. ఆయనకు తప్పిక ఏంటి అంటే ఆయన మరి ఏ తప్పిక అంటే లేఖనములు నెరవేర్చబడుటకు నేను తప్పికొనిచున్నాను అంటున్నాడు. నేను తప్పికొనుచున్నాను అంటున్నాడు. కొన్ని శతాబ్దాలకు ముందుగానే మరి కీర్తనాకారుడైన దావీదు ద్వారానే మరి యేసుక్రీస్తు ప్రభు అయినటువంటి వారు సిలువలో ఆ యొక్క వేదన, ఆ యొక్క శ్రమలను అనుభవించుటను బట్టి మరి దావీదు కీర్తనకారుడు ముందుగానే ప్రవచనాలు పలికినాడు. కీర్తనాకారుడు మరి దావీదు రాసిన కీర్తన గ్రంథములోన 22వ అధ్యాయము 15వ వచనం నుండి 24 వచనాలు చూసినట్లయితే, నా బలమా ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది, నీవు నన్ను ప్రేతుల భూమిలోనికి వేసి ఉన్నావు అంటున్నాడు. అక్కడ అంటే నా బలమంతా ఎండిపోయింది, చిల్ల పెంకుల వలె. పెంకులు అంటే మనకు అర్థం కాకపోవచ్చు. చిన్న వయసులో మనకు ఇంట్లో ప్రతి ఒక్కరికి పెంకుటిల్లు ఉండేవి. ఆ పెంకులు ఎలా అయితే ఎండిపోయి ఉంటాయో, మట్టితో చేయబడినవి, అలా నా యొక్క బలమంతా ఎండిపోయి చిల్ల పెంకుల వలె ఉన్నది అని అక్కడ సంబోధిస్తూ ఉన్నాడు. అంటే ఆ విధంగా ఎండిపోయింది శరీరం అంతా. మరి ఇంతకుముందు చూసిన మాటలలో చూసినట్టయితే రక్తం అంతా కారిపోయి మరి ఆ యొక్క శరీరము శిలువపైన వేదన పడుతూ ఉంటుండగా మరి బాడీ అంతా, ఆ శరీరం అంతా చిల్ల పెంకు వలె ఎండిపోయినది, నా బలమంతా పోయినది అంటున్నాడు. నాలుక దవడను అంటుకొని ఉన్నదంట. నాలుక కూడా మరి బ్లడ్ లేక మరి దవడకు అంటుకొని పోయి ఉన్నటువంటి పరిస్థితిలో ఉంటున్నానని సంబోధిస్తూ ఉన్నాడు. నీవు నన్ను ప్రేతల భూమిలోనికి పడవేసి ఉన్నాడు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడా నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు, నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. దుర్మార్గులు అని సంబోధిస్తూ ఉంటున్నాడు, కుక్కలు అని సంబోధిస్తున్నాడు. అంటే మనం ఒక వీధుల్లో వెళ్తున్నప్పుడు కుక్కలు వెంటపడినప్పుడు మనకి ఎంత బాధాకరంగా అనిపిస్తుందో, ఒక గుంపుగా కుక్కలను వచ్చి వెంటపడినప్పుడు ఎంత బాధాకరంగా ఉంటుందో ఆ విధంగా సంబోధించడం జరుగుతుంది. అంటే అంత బాధగా అనిపిస్తుంది ఆయనకు. మనిషి
మనుషులు అన్ని అద్భుతాలు ఆశ్చర్యాలు చూసిన వారే ఆయనను కుక్కలు తరిమినట్టుగా ఆయనను తరమడము, మరి దుర్మార్గులు కాళ్ళల్లో మేకులు చేతుల్లో మేకులు పొడిచి ఉన్నారంటున్నాడు. మరి మన కొరకు, మన వ్యసనముల కొరకు, మన పాపముల కొరకే నేను బలి అయ్యాను, ఒక దేవుని గొర్రె పిల్లగాని చెప్తూ ఉంటున్నాయి లేఖనాలు. మరి చేతుల్లో ఎందుకు అంటే మన చేతులతో చేసినటువంటి చేయకూడని పనులు చేస్తున్నాం కాబట్టి ఆయన చేతుల్లో మేకులు పొడవబడి ఉన్నాయి. మరి కాళ్ళకు శీలను మేకులు కొట్టబడి ఉన్నాయి. మనకు వెళ్ళకూడని చోట్లకు వెళ్తున్నాం, నడవకూడని చోట్లకు నడుస్తున్నాం కనుక ఆ కాళ్ళకు శీలలు, ఆ మేకులు కొట్టబడి ఉన్నాయి. నా ఎముకలన్నయో నేను లెక్కింపగలను, వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు, నా ఎముకలన్నీ మరి నేను లెక్క పెట్టగలను అంటున్నాడు. ఆ విధంగా అయిపోయింది. మాంసము లేకుండా మరి ఎండిపోయి ఎండకు ఎంత ఎండ అంటే 9 గంటల నుండి 3 గంటల వరకు ఆ ఎండలోనే శిలువ పైన ఉన్నాడు. కాబట్టి మరి మనమైతే మన మందిరంలో కూర్చోవడానికి మనం కొంచెం ఏదైనా తాగేసి తినేసి వస్తేనే కూర్చోలేము, మన మనుషులుగా ఉన్నాం. అంటే ఆయన దేవాది దేవుడు కదా, మరి ఎందుకు అంత వేదన పడుతున్నాడు? ఆయన తలుచుకుంటే ఏదైనా జరగగలుగుతుంది కదా అని మనము ఒకవేళ ఊహించినట్లయితే అది మనిషి కుమారుడిగా వచ్చి మన పాపముల కొరకు ఎంత బాధను, ఎంత వ్యసనాన్ని నేను అనుభవించానో, మీ పాపముల నిమిత్తమై నేనే బలి అయ్యాను అని మనకు మాదిరి చూపించడానికి అంత బాధగా మన ఒక తల్లి అయినను, తండ్రి అయినను, మన సహోదరుడైనను, సహోదరి అయినను, ఎంత ప్రాణ స్నేహితుడైన అలాంటి త్యాగం ఎవరినూ చేయలేడు. కాబట్టి దేవుడు మన కోసము నా ఎముకలన్నీ లెక్కించబడి ఉన్నాయి అంటున్నాడు. నిదానించి వాళ్ళు చూస్తూ ఉన్నారట. నా వస్త్రములు వారు పంచుకుంటూ ఉన్నారు, నా అంగి కొరకు చీట్లు వేసుకుంటున్నారు. కనీసం ఆ మండుటెండలు కూడా ఆ వస్త్రము కూడా ఉండకుండా దానిని కూడా చీట్లు వేసుకుంటున్నారట, పంచుకుంటూ ఉంటున్నారని ఆయన ఎంత వేదన పడుతూ ఉన్నాడు. మనము చేసే పాపాలు కూడా ఆయనకు ఇష్టం కాని పనులు మనం చేస్తున్నప్పుడు ఆయన ఎంత బాధపడుతూ ఉంటాడు. మనము ఎంజాయ్ చేయడానికి, ఎన్నెన్నో చేయడానికి ఏదో రకంగా మనము ఇబ్బంది పెడుతూనే ఉన్నాం ఇప్పటికి కూడా దేవాది దేవుని. యెహోవా దూరముగా ఉండకుము అని సంబోధిస్తున్నాడు. ఆ తండ్రి అయినటువంటి తన తండ్రితో దూరముగా ఉండకు ప్రభువా, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయము, ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బారి నుండి నా ప్రాణమును తప్పించుము, సింహపు నోట నుండి నన్ను రక్షించుము, ఉరుపోతు కొమ్ముల నుండి నన్ను రక్షించుము, నీ నామము నా సహోదరులకు ప్రచురపరిచేదను అంటున్నాడు ఇక్కడ. అంటే ఉరుపోతు కొమ్ముల నుండి, మరి సింహపు వారి నోరుల నుండి, వారి కూరల నుండి ప్రభువాను తప్పించు, నేను నీ నామాన్ని అనేకులకు ప్రచురము చేస్తాను అంటున్నట్టు ఆ బాధ, ఆ శ్రమ నుండి విడిపించి అనేకులకు రక్షణ కలగజేయాలి, అనేకులకు నీ నామము ప్రచురపరచబడాలి నా ద్వారా అంటున్నాడు. అంటే మరి ఆయన ఒకవేళ ఆ రీతిగా ఆ సిలువలో ఆ త్యాగం చేయకపోతే మనకి రక్షణ వచ్చేది కాదు, మనం ఇలా నిజ దేవుణ్ణి మనం ఆరాధించే వారిని కాదు. కాబట్టి ఆ విధంగా ఆయన శ్రమను పొంది ఉంటున్నాడు. అదేవిధంగా చూస్తే యెషయా 50:6 కూడా, కొట్టు వారికి నేను వీపును అప్పగించాను, ఆ దెబ్బలు కొడుతున్న వారికి నా శరీరాన్ని అప్పగించాను అంటున్నాడు. వారికి ఎదురు తిరగలేని అంటున్నాడు యెషయా గ్రంథం 6వ. అదేవిధంగా కీర్తన 69:20 నిందలు అవమానిస్తూ ఉన్నారు. నీవు దేవుడవు కదా, మరి నిన్ను నీవు రక్షించుకో అన్నట్లుగా, మరి నువ్వు దేవుడవు కదా, ఇప్పుడు నీవు ప్రవచించుకో, నీవు దేవుడవని ప్రవచనం పలుకు అని నిందిస్తూ ఉన్నారు, ఎగతాళి చేస్తున్నారు, ఏలన చేస్తూ ఉంటున్నారు. మరి కీర్తన 63:2 చూస్తే చదవరా 2వ, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచుంటున్నాడు. ఇక్కడ చూస్తే ఏమని లేఖనములు ఉన్నాయంటే, నీ బలమును నీ ప్రభావమును నేను కనిపెట్టుకొని ఉన్నాను. ఇక్కడ పరిశుద్ధ ఆలయములో నేను అనేకుల కొరకు చూస్తూ ఉంటున్నాను, అనేకుల ఆత్మల రక్షణ కొరకై అలాంటి దప్పిక దాహము కలిగి నేనున్నానని సంబోధిస్తూ ఉంటున్నాడు. అంటే ఇక్కడ పరిశుద్ధ మందిరములో చూస్తూ ఉన్నాడంట. మరి ఇక్కడ మనం పరిశుద్ధ మందిరంలోనే కూర్చొని ఉన్నాం. మరి ఏ ఆత్మ మరి దాహము కొని ఉంటుంది, నా కొరకు దాహం
దాహం కలిగినటువంటి వారుగా ఉంటారని ఆయన ఎదురు చూస్తున్నానని ఇక్కడ ఈ మాటలు సెలవిస్తున్నాయి. మత్తయి సువార్త 27-29 వచనం చూస్తే ముళ్ళ కిరీటము నాకు పెట్టబడి ఉన్నది అని చెప్పి అక్కడ ఆ లేఖనం సెలవిస్తుంది. ముళ్ళ కిరీటము, మరి తలకు ముళ్ళ కిరీటము వారికి మన కనీసం వారు మనుషులే కదా, యూదులే, తన మనుషులే, తన వాళ్ళే, వారంతా తన పెంచినటువంటి వ్యక్తులే, వారు అన్యులుగా మారి మరి అతని ఇబ్బంది పెట్టినట్టుగా మరి ముళ్ళ కిరీటము, ఎంత ఒకరికొకరు మానవత్వము లేని స్థితిలో అక్కడ దేవాది దేవుని ఆ విధంగా చేస్తున్నారు. అంటే మనము మన మైండ్తో, మన ఆలోచనలు, మనం ఏవైతే చెడుగా తలపెడతామో, ఏవైతే చెడుగా ఆలోచిస్తామో, చేయకూడని ఆలోచనలు చేస్తామో, ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడి ఉన్నది. అంటే మనము ప్రతి అవయవముతో ఏదేదైతే చేస్తున్నామో అవన్నిటికీ ఆయన శిక్షను అనుభవించాడు. మరి పక్కలో బల్లెపు పోటు, మనం తినకూడనివి ఎన్నో తింటున్నాము, అవి అపవిత్రమైన ఎన్నో తినగలుగుతున్నాము. పక్కన బల్లెపు పోటు పొడవడము, కాళ్ళలో నడవకూడని నడకలకు మనం నడుస్తున్నప్పుడు, మేకులు నాటబడము, మరి చేయకూడని పనులు చేస్తున్నప్పుడు చేతుల్లో మేకులు కొట్టడము, మరి ఇవన్నీ ఆయన నీ కోసము నా కోసము భరించి ఉంటున్నాడు. యెషయా గ్రంథం 53:10 వచనంలో చూస్తే మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. ఎవరైనా చదువుతారా? అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. అతడు తన్ను తానే అపహారాధ పరిహారార్థ బలిగా అతని సంతానము చూచును. అతని సంతానం ఎవరు? మనమే. అతనే పాప పరిహారార్థ బలిగా యెహోవా తన కుమారుని నలగొట్టుటకు ఇష్టపడ్డాడంట. అందుకే తప్పికొనుచున్నాను అంటున్నాడు. ఎలా అంటే నా సంతానం అంతటికీ కూడా ఈ యొక్క పాప పరిహారార్థ బలి ద్వారానే ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు. వారి పాపములను ఒప్పుకొని, వారి యొక్క చేసిన తప్పులను అన్నిటిని ఒప్పుకొని పాప క్షమాపణ మనము అడగడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. అదే మరి తప్పికొనిచుంటున్నాడు అంటే మనం ఈ లోకంలో ఆయన మనిషి కుమారుడుగా ఆ విధంగా దాహం కూడా ప్రేమ, దాహమని ప్రేమ, దాహం ఇమ్మని అడిగినప్పుడు లోకం ఏమి ఇచ్చిందంట తెలుసా? చేదు చిరకని ఇచ్చిందంట ప్రేమ. అంటే మనము ఈ లోకస్తులం మనం కాబట్టి ఆయన ప్రేమతో దాహం అడిగినప్పుడు చేదు చిరకనిచ్చే వారంగా మనం ఉండకూడదు ఈ మాటలను బట్టి. ఎందుకంటే ఆ ప్రేమ అక్కడ అదే చూపిస్తుంది. దాహం అని అడిగినప్పుడు చేదు చిరకనిచ్చింది లోకం అని, ప్రేమతోనే దాహం అని అడుగుతున్నాడు. కానీ మరి ఆయన దాహము తీర్చుకోవడానికి దేవాది దేవుడే కదా, మరి ఆయన ఎన్ని దాహాలు తీర్చడానికి మరి పరిశుద్ధ గ్రంథములో లేఖనాలు చెప్పబడ్డాయి. ఆయనకు దాహం వేసినప్పుడు ఆయన తీర్చుకోలేడా? దేవుడే కదా. అది ఇక్కడ చూస్తే ఆ దాహాల గురించి కూడా చూస్తే ఆదికాండము 21వ అధ్యాయం 15వ వచనం 19వ వచనం వరకు చూస్తే అబ్రహాము అయినటువంటి దాసి, ఆ శారా యొక్క అబ్రహాం భార్య శారా అయినటువంటి దాసి అగరు మరి వారి దేశానికి నువ్వు ఇంకా వెళ్ళిపో కుమారుడితో అని చెప్పి ఒక నీళ్ళ తిత్తిని తీసుకొని అందులో నీళ్లు పోసి ఆ నీళ్ళు ఇచ్చి నువ్వు ఇంకా వెళ్ళిపోని కుమారుని తీసుకొని పంపివేయబడినప్పుడు అరణ్యంలోనికి వెళ్ళేటప్పటికి అందులో ఉన్న వాటర్ అంతా అయిపోయినప్పుడు కుమారుడు చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు మరి ఏ తల్లినా తన కుమారుడి చావు చూడలేదు. అందరం తల్లులుగా ఉన్నాం కాబట్టి. అయితే అక్కడ కుమారుడు చావు బ్రతుకుల మధ్య దాహం అని కొట్టుమిట్టాడుతున్నప్పుడు, నేను నా కుమారుని చావుని ఇంకా చూడలేను, నాకు ఎవరు దిక్కు ఈ అరణ్యములో నన్ను ఈ కుమారుని జన్మించడానికి అయినటువంటి నా దాసుడైన అబ్రహామే నన్ను పంపివేశాడు, ఇంకా నాకు దిక్కెవరు? నేను అలా అరణ్యంలో నా కుమారుడి చావు నేను చూడలేను, నేనేం చేయాలని అక్కడ కూర్చొని ఏడుస్తూ చాలా వేదన పడుతూ చాలా దూరంగా వెళ్ళి కుమారునికి దూరంగా వెళ్ళి కూర్చొని ఏడుస్తూ ఉంటున్నప్పుడు అబ్రహాము దేవుడైనటువంటి యెహోవా దర్శించి, అగరు నీవు ఏడవకూడదు, ఎందుకంటే నీ కుమారుడు బ్రతుకుతాడు, నేను నీళ్ళ ఊటను నీ వెనకాల నీళ్ళ ఊటను బిగింపచేశాను, ఆ నీటిని త్రాగించు, నీ కుమారుని బ్రతికించుకో అని చెప్పి అక్కడ ఆ తల్లి కుమారుడిని బ్రతికించింది. అంటే అలాంటి నీళ్ళ ఊటను ఉపయోగింపచేసినటువంటి దేవుడు మరి తన దాహాన్ని తీర్చుకోలేడా?
అది నిన్ను నన్ను ఆత్మలను రక్షించే దాహము కలిగి ఉంటున్నది. అదేవిధంగా చూస్తే నిర్గమాకాండం చూస్తే మోషే మరి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల బానిసత్వముగా ఉన్నప్పుడు ఆ బానిసత్వములో నుంచి దేవుడు విడిపించడానికి మోషేని ఏర్పరచుకున్నాడు. ఆ మోషే వారి ప్రజలందరినీ 6 లక్షల మందిని తీసుకొని వస్తూ ఉంటున్నప్పుడు అరణ్య ప్రాంతములకు రాగానే ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో అద్భుతాలు చూశారు. మోసే ఆ దేవుని ద్వారా చేసినటువంటి గొప్ప అద్భుత కార్యాలు చూసి వాళ్ళు విడిపింపబడి వస్తున్నప్పుడు మరి ఎర్ర సముద్రం నారాయణ నేలగా చేయబడింది. అక్కడ వారికి రహదారి వేయబడింది. మరి అంత అద్భుత కార్యం చేసిన దేవుడు మరి మాకు దాహం తీర్చలేడన్న నమ్మకం లేక వాళ్ళు మోషే మీద సనుక్కుంటూ ఉన్నారు. మోషే మమ్మల్ని అక్కడ చావనివ్వకుండా మమ్మల్ని అరణ్య ప్రాంతంలోకి ఎందుకు తీసుకొని వచ్చావు? తాగడానికి ఏమీ లేదు, మాకు దాహంగా ఉంది, మేము చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాము, మేము ఏం చేయాలని మోషే మీదకి తిరగబడినప్పుడు ఆ మోషే, ప్రభా నేను ఏం చేయాలి తండ్రి, వీళ్ళందరూ నా మీద తిరగబడుతున్నారు, నీవు అప్పచెప్పిన ప్రజలందరూ నా మీదకి ఏదైనా చేస్తున్నారు ప్రభా, నేను ఏం చేయాలి ప్రభా అని ప్రార్థించినప్పుడు అక్కడ నిర్గమాకాండంలో హోరేబు అనే 17వ అధ్యాయము 1వ వచనం నుంచి 6 వచనాల వరకు అందులో హోరేబు అనే బండను చూపించి ఆ బండను నువ్వు కొట్టు ప్రార్థించి ఆ బండని కొట్టినప్పుడు ఆ బండలో నుండి నేను నీటిని ఉబికింపచేస్తానంటున్నాడు. అక్కడ బండలో నుండి నీళ్ళు ఇచ్చిన దేవుడు, ఆ దేవుడు దాహము తీర్చిన దేవుడు కాడ ప్రజలందరికీ మరి తన దాహము తను తీర్చుకోలేడానికి అది మానవునికి సంబంధించిన దాహము కాదు, కానీ మన సర్వలోకాన్ని రక్షించే దాహమై ఉంటున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో సుకారా అను ఒక గ్రామానికి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఒక సమరయాను స్త్రీ బావి దగ్గర నీళ్లు చేదుకుంటూ ఉన్నప్పుడు మధ్యాహ్నం సమయంలో అక్కడికి వెళ్ళి, అమ్మ నాకు కొంచెం దాహం వేస్తుంది, కొన్ని దాహానికి నీళ్ళు ఇవ్వవా అంటే ఆమె భయపడిపోయింది. ఎందుకంటే యూదులు సమరయులతో సహవాసము వాళ్ళు చేయరు. వాళ్ళు నీళ్ళు అడిగినప్పుడు మరి అయ్యా మేము మీకు నీళ్ళు ఇవ్వకూడదు కదా, మాతో మీకు సాంగత్యం చేయరు కదా అని అడిగినప్పుడు, అమ్మ నువ్వు ఇచ్చే ఈ బావి నీళ్ళు, అక్కడ యాకోబు బావి ఒకటి ఉంటుంది, ఆ బావి దగ్గర నీళ్ళు, మరి నువ్వు యాకోబు మాకు ఇచ్చిన ఈ బావి ద్వారా మేము బ్రతికించబడుతూ ఉంటున్నాము, మరి ఇందులో అంతకంటే గొప్పవాడవాను అడిగినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, అవును అంతకంటే గొప్పవాడినే, ఎందుకంటే ఈ నువ్వు ఇచ్చే నీళ్ళు తాగిన మరుక్షణమే దాహం పుట్టవచ్చు, కానీ నేను ఇచ్చే నీళ్ళు మరి ఎన్నటికీ నీకు దాహం పుట్టదు అని ఈ యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. అంటే ఆయన ఇచ్చే నీళ్ళు దాహము మళ్ళీ మనకు కాదంట, అలా చెప్తూ ఉంటున్నాడు. అక్కడ ఆ ఊరి ప్రజలందరినీ సుకారాను గ్రామం అంతటికి మరి, అమ్మ నీళ్ళు నాకు ఇస్తావా అయ్యా ప్రభా, నువ్వు ఒక ప్రవక్తలాగా కనిపిస్తున్నావు నాకు, మరి ఆ నీళ్ళు నాకు ఇవ్వవా, నేను తాగుతానంటే, అమ్మ నీకు ఒకదానికి కాదు నీ భర్తకి కూడా ఇస్తాను, వెళ్ళి నీ భర్తని తీసుకొని నా ఎద్దకు రా అంటే అప్పుడు ఏమంటుందో తెలుసా, అయ్యా నాకు భర్త లేడు అంటే, అమ్మ నీకు ఇప్పుడు భర్త ఉన్నాడు కానీ ఆ భర్త కూడా నీ సొంత భర్త కాదు, నీకు 5గురు భర్తలు ఉన్నారు, నువ్వు భర్త లేడని నాతో చెప్తున్నావు అన్నప్పుడు, అయ్యా నువ్వు నిజంగా ప్రవక్తవు అని చెప్పి అప్పుడు భయపడి ఆయన నిజంగా మెసేజ్ అని చెప్పి ఆ ఊరికి అందరికీ రక్షణ తేవడానికి, మరి ఆ గ్రామానికి అందరికీ సువార్త తేవడానికి మరి అక్కడ దాహమని అడిగాడు ప్రభువు, కానీ అక్కడ నీళ్ళు తాగినట్టుగా అధ్యాయంలో అంత ఎక్కడ లేదు. ఎందుకంటే ఆయన అడిగాడు ఏ దాహము, ఆత్మల రక్షణ కొరకే. అలాంటి స్త్రీ దగ్గరికి ఎందుకు వచ్చాడంటే, అట్లాంటి వారు మారు మనసు పశ్చాత్తాపం పడి ఆయనను అంగీకరించడానికి, ఆత్మ రక్షింపబడి అనేకులు నా గ్రామం అంతా మరి మెసేజ్ వచ్చాడని ప్రచురపరిచినట్టుగా ఆ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ చూస్తే మరి యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమతో అడిగినప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయం 34, 33, 34వ వచనంలో చూస్తే, చేదు కలిపిన ద్రాక్ష రసము నాకు ఆహారంగా పెట్టారు, నాకు తాగడానికి నీళ్లుగా ఇచ్చారు. అంటే ఆయన ఎంత ప్రేమతో దాహం అని అడిగినప్పుడు వీళ్ళు చేదు దాహం ఇచ్చారని ఆ లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. కీర్తన 69:21 వచనంలో కూడా అక్కడ మరి నాకు దాహం అని అడిగినప్పుడు కూడా ఆహారం చేదైనది, చేదు చిరక నాకు ఇచ్చారని చెప్తున్నాడు. దీన్ని బట్టి 5వ
వచనము, 5వ మాట దేవుడు యేసుక్రీస్తు మాట్లాడినటువంటి 5వ మాటలో ఆయన ప్రవచనాలన్నీ, ఆయన లేఖనాలన్నీ నెరవేర్చబడ్డాయి. ముందుగానే కీర్తనకారుడు ఎలా అయితే ప్రవచించాడో అవన్నీ నెరవేర్చబడ్డాయి. ఈ మాటలన్నిటిని బట్టి ముందుగానే, శతాబ్దాలుగా ముందుగానే ఆయన రాసిపెట్టి ఉంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం చదవరా? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఇక్కడ ఏమైనా సెలవిస్తున్నాయి మాటలు? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మనమంతా మరి నీతి కొరకు ప్రయాసపడుతున్నామా? నీతి కొరకు ఆకలిని దప్పిక మనం కలిగి ఉన్నదా? ఆయన దేవాది దేవుడు ఆ శ్రమను అనుభవిస్తూ మరి ఆత్మ దాహము కలిగి, దాహము అంటున్నాడు, దప్పికేస్తుంది అంటున్నాడు. మనం ఏ దప్పిక కలిగి ఉంటున్నామో, మరి నీతి కొరకు కలిగినటువంటి ఆకలి దప్పిక మనలో ఉన్నట్లయితే ఆయన్ని చూడగలుగుతాం. మనం మామూలుగా వస్తూ పోతూ మందిరానికి వస్తున్నాము, పోతున్నాము, ఆయన బైబిల్ లేదు, ఆయన భక్తి మనలో లేకపోతే, ఆయన మాటలు మనం మాట్లాడతాము, ఆయన పాటలు పాడుతాము, కానీ ప్రతి మాట భయభక్తులతో కలిగి పాడాలి. ప్రతి మాట పాడి వదిలేయగానే కాదు, కానీ ఆయన చూస్తూ ఉన్నాడు. మనం నీతి కొరకున్నప్పుడు ఆయనను వెతుకుతాం. ఆకలి దప్పులు ఏ విధంగా అంటే నీతి కలిగినటువంటి ఆకలి మనకు ఉండాలి, అలాంటి దప్పిక మనకు ఉండాలి. ఈ క్షణాలలో చూస్తే ఏజ్తో సంబంధం లేకుండా చిన్న చిన్న ఏజ్తో రకరకాల జబ్బులు వస్తున్నాయి. అవి మనం అన్నీ వచ్చిన తర్వాత అయ్యో నేను పాపం చేస్తాను, ఏం తప్పు చేస్తానని బాధేస్తుంది మనకు. అయ్యో నాకు ఇలా జరుగుతుంది అని అనుకోని పరిస్థితులు మనకు కలుగుతాయి. కానీ మనం మంచిగా ఉన్నప్పుడే నీతి న్యాయము వెతుకుతూ అలాంటి ఆకలి దప్పిక మనము కలిగి ఉన్నట్లయితే మనము, మన కుటుంబాలు ఆయనను చూడగలుగుతాం. ఈ లేఖనాలు సెలవిస్తున్నాయి. యోహాను 7వ అధ్యాయము 37-38. ఆ పండుగలో ఎవడైనను తప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి తప్పి తీర్చుకొనమనెను. నా యందు విశ్వాసముంచువాడు ఎవడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పి కేక వేస్తాను. అక్కడ ఏమని సెలవిస్తున్నాడు? ఎవడైనా దప్పి కలిగి ఉన్నానా నా యుద్ధకు రండి, నా పైన విశ్వాసం ఉంచండి, మీ యందు నేనును నా యందు మీరును విశ్వాసం ఉంచిన ఎడలా నేను వారి దప్పిక తీర్చేదను, జీవజల ఊటలు వారి కడుపులో నుంచి ప్రవహింపచేస్తాను అంటున్నాడు. మరి అలాంటి దప్పిక కలిగి మనం ఉన్నట్లయితే అలాంటి జీవజల ఊటలు మన కడుపులలో నుండి, మరి మన కుటుంబాలలో నుండి ఉబికింపచేసే దేవుడు ఉన్నాడని ఆయన పైన విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు మనలో నుండి జీవజల నదులు మరి ప్రవహిస్తాయి. ఆయన జీవనాలను సెలవిస్తూ ఉంటున్నాడు. అది దప్పిక కలిగి ఉన్నాడు. మరి మీరు నేను ఏ దప్పిక కలిగి ఉంటున్నామో, మరి ఆత్మల దప్పిక కలిగి ఉంటున్నాము. అనేక ఆత్మలను సంపాదించడానికి ప్రార్థించే ఆత్మలుగా మనం ఉండగలరు. దేవులో నీళ్ళలో నా దేవులో ఫలింపబడినట్లుగా దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును.